అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు వీడియో వచ్చి ఏంటి అంటే మనము హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలని చూద్దామండి. మదర్కి, బేబీకి అండ్ మనతో పాటు వచ్చే వాళ్ళకి. ఫస్ట్ ఏంటంటే బేబీకి ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టుకోవాలో చూద్దాం. అది సెకండ్ టైం నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట ఏమేమి ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఏంటంటే వినప్పుడు అసలు అవసరం ఉన్న అవసరం లేకపోయినా అన్నీ ప్యాక్ చేశాను అనమాట. ఈసారి కొంచెం క్లారిటీ ఉంది ఏమేమి ప్యాక్ చేయాలి, ఏమేమి ప్యాక్ చేయడం అనేసి. ఫస్ట్ బేబీకి ఏమేమి అవసరమో చూద్దామండి. ఫస్ట్ బేబీకి వచ్చేసి ఒక 3-4 పేర్స్ డ్రెస్సెస్ పెట్టుకోండి. ఇట్లా మెయిన్లీ ఇట్లా జుబ్బాస్ లాంటివి తీసుకోండి. జుబ్బాస్ అండ్ ముందు ఇట్లా బటన్స్ వచ్చేలాగా చూడండి. జుబ్బాస్ అంటే ఐడియా ఉంది కదా, ఇలా టై చేస్తాం కదా నాట్స్, ఇలా ఉంటాయి అన్నమాట. జుబ్బాస్ అంటే ఇలా ఉంటాయి నాట్స్, ఇక్కడ టై చేస్తారనమాట. నాట్స్ ఇట్లా బటన్స్ ఉండేవి అయితే బెటర్, ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉంటారు కదా, మనము మీదంగా వేసే టీషర్ట్స్ అలాంటివి హ్యాండిల్ చేయలేమన్నమాట. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మనకి వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇవైతే చాలా బెటర్ అనమాట. నేను ఇవి వియాన్ క్లోత్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ దెన్ అవి అయిపోయిన తర్వాత మిటన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి, ఎందుకంటే వాళ్ళకి పుట్టిన తర్వాత నెయిల్స్ బాగా షార్ప్ ఉంటాయి, సో గీరుకుంటారు కదా, కొంచెము అవాయిడ్ చేయడానికి ఇవి మిటన్స్ లాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. అండ్ దెన్ కప్పడానికి ఒక ఇట్లా మస్లిన్ క్లాత్ లాంటివి తీసుకోండి. మెత్తగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట మీదంగా కప్పడానికి. స్వాడిల్ చేయడానికి స్వాడిల్ క్లాత్స్ అట్లాంటివి తీసుకోండి. అండ్ దెన్ ఇట్లా కుల్లాస్, ఇట్లా తలకి కడతారు కదా, ఆ కుల్లాస్ తీసుకోండి. అండ్ దెన్ డైపర్స్ అనమాట. నేను ఈ బేబీ హగ్ వాళ్ళది డైపర్స్ తీసుకున్నాను అనమాట. టేప్డ్ డైపర్స్, ప్యాంటీస్ లాగా కాకుండా టేప్డ్ తీసుకున్నాడు, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు కదా. టేప్ అయితే మనం అడ్జస్ట్ చేసి పెట్టవచ్చు కదా, లూజ్ అవ్వకుండా, లీకేజ్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకే నేను టేప్డ్ డైపర్స్ ప్రిఫర్ చేశాను అనమాట. అండ్ దెన్ వైప్స్ వాళ్ళు మోషన్ పోయినా కానీ తువ్వడానికి యూజ్ అవుతుంది కదా, వైప్స్ తీసుకున్నాను. వైప్స్ కూడా నేను లవ్ ల్యాప్ వాళ్ళది తీసుకున్నాను అనమాట. ఇది బాగుంటుంది బ్రాండ్, ఎందుకంటే నేను వియానికి మోస్ట్లీ ఇవే యూజ్ చేశాను అన్నీ నేను. అండ్ దెన్ మసాజ్ ఆయిల్ తీసుకున్నాం. అండ్ మసాజ్ ఆయిల్ అండ్ లోషన్ అనమాట, సేమ్ బ్రాండ్, చిక్కో బ్రాండ్. వియాన్కి సేమ్ ఇవే యూజ్ చేశాను. ఒకవేళ ఈ బేబీకి పడకపోయినా సరే వియాన్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి సేమ్ అనమాట ఇంకా. అండ్ దెన్ ఒక కాజల్ మనము పెడతాం కదా, ఎంత పెట్టొద్దు అనుకున్నా మన పేరెంట్స్ ఊరుకోరు కాబట్టి కాటుక. ఇది లెడ్ ఫ్రీ అనమాట. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, ఫార్మ్ హర్బ్స్ వాళ్ళది అనమాట. ఇది చాలా బాగుంటుంది ఇది కాజల్. అండ్ దెన్ పౌడర్ అనమాట. ఇది కూడా టాల్క్ ఫ్రీ అనమాట. ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు మనం, సో ఎలాంటి హామ్ ఉండదు. ఓన్లీ బొట్టు పెడితే దాని మీదనే అప్లై చేయండి, ఫేస్కి మాత్రం అప్లై చేయొద్దు. ఫేస్కి లోషన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ బేబీకి వచ్చేసి ఇంకోటి ఇట్లా క్యారీ బ్యాగ్ అనమాట. క్యారీ బ్యాగ్ తీసుకోండి, వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఎవరైనా వచ్చినా కానీ దీంట్లో పెట్టి ఇవ్వచ్చు కదా, ఇది ఒకటి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ ఇంతే బేబీ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంతే. అండ్ నెక్స్ట్ వాళ్ళకి పుట్టగానే మిల్క్ తాగించాను కదా, మిల్క్ తాగించడం బాటిల్ ప్రిఫర్ చేయకుండా నేను ఇట్లా గ్లాస్ స్పూన్ తీసుకెళ్తాను అనమాట. పోయినసారి వియాన్ కూడా ఇంతే గ్లాస్లో స్పూన్తో తాగించాను. మళ్ళీ బాటిల్ అలవాటు అయితే ఏంటంటే మన నిప్పుల్స్ క్యాచ్ చేయడము, ల్యాచ్ చేయడము చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో గ్లాస్ కానీ లేదంటే ఉగ్గు గిన్నె అంటారు కదా, చిన్నగా ఇట్లా పాలు పోసి ఇట్లా తాగిస్తారు కదా, అదైనా ప్రిఫర్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఉంటే. అండ్ ఈ బేబీ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవి అనమాట. అండ్ దెన్ నేను వియాన్ కోసం ఒక టీషర్ట్ తీసుకున్నాను అనమాట. ఇలా ప్రమోటెడ్ టు బిగ్ బ్రదర్ అని చెప్పేసి, వాడికి డిశ్చార్జ్ అయిన రోజు వేయొచ్చు అనేసి ఇలా ఒక టీషర్ట్ తీసుకున్నాను, ఇదొకటి. అండ్ వియాన్ కూడా నాతో పాటు హాస్పిటల్కి వస్తాడు కాబట్టి వాడి డైపర్స్. అండ్ దెన్ వాడికి పేర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇదనమాట బేబీ ప్రోడక్ట్స్. అండ్ దెన్ మనకి అవసరమయ్యేది మెయిన్లీ మనకు అవసరమయ్యేది ఫస్ట్ ఏంటి అంటే మనకి హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ పెట్టుకోవాలి. రిపోర్ట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ మనకి డైపర్స్ అండి. నేను ఇవి అడల్ట్ డైపర్స్ తీసుకున్నాను అనమాట. ఏమంటారు, ఒకవేళ మనకి ఉమ్మని లీక్ అయినా సరే ఆఫ్టర్ డెలివరీ మనకి అవసరం పడుతుంది కదా, హెవీ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ తీసుకుంటాను. నాకు పోయినసారి ప్యాడ్స్ తీసుకుంటే అంత కంఫర్టబుల్గా లేదు, అసలు సరిపోలేదు అనమాట. సో ఈసారి అడల్ట్ డైపర్స్ ప్రిఫర్ చేసాను అనమాట. అడల్ట్ డైపర్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట, చాలా పెద్దగా వస్తాయి. మనకి
యూస్ఫుల్ అవుతాయి అన్నమాట ఇవి. మీరు కూడా అడల్ట్ డైపర్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బ్లీడింగ్ హెవీగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అవి ఒక 5-6 అలా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఫీడింగ్ ఫ్రాక్స్ ఒక 2-3 ఫ్రాక్స్ పెట్టుకున్నాను. మీకు నైటీస్ కంఫర్ట్ ఉంటే నైటీస్ పెట్టుకోండి, ఫ్రాక్స్ కంఫర్ట్ ఉంటే ఫ్రాక్స్ పెట్టుకోండి. ఫీడింగ్ ఫ్రాక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా జిప్లెస్ అన్నమాట. ఇలా వచ్చేస్తాయి జిప్లెస్, కంఫర్టబుల్గా ఉంటాయి. నాకు ఇవి అలవాటు అయిపోయినాయి కాబట్టి నేను ఇవి పెట్టుకున్నాను. మీకు నైటీస్ అలవాటు అయితే నైటీసే పెట్టుకోండి. ఏది ప్రిఫరబుల్ ఉంటే అది ప్రిఫర్ చేయండి. అండ్ ఒకటి హోమ్ కమింగ్ అవుట్ఫిట్ ఒకటి పెట్టుకున్నాను. మనము బేబీని తీసుకొని వచ్చేటప్పుడు వేసుకుంటాం కదా, అట్లా ఒకటి అవుట్ఫిట్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇన్నర్స్ ప్యాంటీస్ ఒక టాల్ పెట్టుకోండి. అండ్ దెన్ మనకి ఉంటాయి కదా ఇంకా ఎసెన్షియల్ ప్రోడక్ట్స్, ఇది ఫేస్ క్రీమ్, బ్రష్, టాయిలెటరీస్ అంటారు కదా అవి, ఫేస్ వాష్, ఒక అద్దం పెట్టుకోండి. అండ్ దెన్ కోంబ్, అండ్ దెన్ కాటన్ మనకి ఇయర్స్లో పెడతారు కదా, సో ఇది కాటన్ పెట్టుకోండి. అండ్ దెన్ మఫ్లర్స్ కూడా, ఒకవేళ మీకు మఫ్లర్స్ కట్టుకోవాలనుకుంటే మఫ్లర్స్, లేదంటే నేనైతే స్కార్ఫ్ యూజ్ చేస్తాను, మోస్ట్లీ స్కార్ఫ్ పెట్టుకుంటాను. అండ్ దెన్ మన మమ్మీ వాళ్ళు మనతో పాటు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు పెట్టుకుంటారు కదా, అవి ఒకటి. ఇంకోటి బెడ్షీట్ అయినా లేదంటే మీదంగా కప్పుకోవడానికి ఏదైనా ఒకటి. డెలివరీ తర్వాత మనకి కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కప్పుకోవడానికి ఒకటి తీసుకెళ్ళండి, బెటర్ అనమాట. అది వాళ్ళే ఇచ్చినవి ఇవ్వకపోయినా మనం తీసుకెళ్ళడం బెటర్ కదా. అండ్ ఇంకేముంటుంది, మోస్ట్లీ ఇవే అండి, మోస్ట్లీ ఇంతే ఉంటుంది కదా. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మోస్ట్లీ అయితే అన్నీ కవర్ చేశాను, ఇవే ఉంటాయి మోస్ట్లీ. ఇంకా ఇంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.